ఓం నమ శివాయ. ఈరోజు భాద్రపద కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్య, దీనిని మహాలయ అమావాస్య అని అంటాము. ఈ మహాలయ అమావాస్య నాడు మనము ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భాద్రపద మాసము కృష్ణపక్ష అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు. దీన్ని వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటాం. పితృదేవతలకు పూజలకు కేటాయించినటువంటి ఉత్కృష్టమైన రోజు కనుకనే ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య అని చెప్పి పేరు వచ్చింది. భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయ పక్షమని, ఈ పక్షంలో చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షం అని కూడా పేరు. ఎందుకంటే పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటారు కనుక ఈ పక్షానికి పితృపక్షం అని కూడా అంటారు. ఈ పితృదేవతలు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, వాళ్ళను ఒకసారి స్మరించుకుంటాం. ఈ మహాలయ పక్షాల్లో శ్రాద్ధ విధులు నిర్వహించడం, వాళ్ళకు పిండ ప్రదానాలు చేయడం వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక పితృపక్షం అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలము చెడు కాలము అని, శుభకార్యాలకు పనికిరాదని చెప్తూ ఉంటారు. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు నిర్వహించడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వము ఈ దేవదానవుల మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధము భాద్రపద కృష్ణ పాడ్యమి నాడు మొదలై అమావాస్య వరకు 15 రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది, రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేక మంది మహర్షులు, మునులు, యతులు మృతి చెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతి మహాలయం, శస్త్రహత మహాలయం అని చెప్పి పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతో పాటు అందరికీ అమావాస్య నాడు శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటి నుంచి మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది. కన్యా, తుల రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ఈ ప్రేతపురి అంతా కూడా శూన్యమైపోతుంది. ఆ సమయంలో పితృదేవతలందరూ కూడా ఆహారాన్ని, ముఖ్యంగా అన్నాన్ని కోరుతూ తమ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పి భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగేటువంటి ఆ పితృదేవతల ఆత్మలను సంతృప్తిపరచడం కోసం శ్రాద్ధ విధులు ఆచరించడం, పిండ ప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడం లాంటి కర్మలు ఆచరించాలని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. ఈ సమయంలో పిండ ప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకు వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో వెళ్ళిపోతారు. మహాలయ పక్షం లో మరణించినటువంటి వారికి పూర్వీకులకు శ్రాద్ధ విధులు ప్రతిరోజు నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజు వీలు కానిచో ఆ అమావాస్య తిథి నాడు, అంటే వాళ్ళు మరణించినటువంటి తిథి రోజున లేదా అమావాస్య రోజున తప్పక నిర్వహించాలి. ఈ మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ విధులు నిర్వహించడం వల్ల త్రివేణి సంగమంలోనూ గయలోనూ శ్రాద్ధ విధులు నిర్వహించినటువంటి ఫలితము కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ లేదా ఒకరోజైనా సరే మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాంద పురాణంలో కూడా చెప్పబడినట్లుగా చెప్తున్నారు. కాబట్టి పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే మరణించినటువంటి వారిని సంవత్సరంలో ఈ రోజుల్లో అయినా మనం గుర్తించుకోవడం వల్ల మనకు వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని మనము తెలియజేసిన వారు అవుతాం. కాబట్టి
అందరూ కూడా ఇవి తెలుసుకుంటారని భావిస్తున్నాను. అలాగే మనం ఆ శివారాధనను అనునిత్యం చేయడం వల్ల మన యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శివనామాన్ని స్మరిస్తూ ఉండండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ దసరాల్లో కూడా ప్రతిరోజు కూడా నేను అమ్మవారికి సంబంధించినటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటాను. దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను వీక్షించండి. ఓం నమ శివాయ.